కూడా ప్రారంభించకపోవడంతో ఆ కంపెనీ కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ భూముల్లో పరిశీలించారు. ఆ భూములను పరిశీలించి ఆ భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే రెవెన్యూ, అటవీ భూములు, చెరువులు, అసైన్ ల్యాండ్స్ ఉంటే వాటిని వెనక్కి తీసుకోవాలి అంటూ సర్వేకి ఆదేశించారు. సర్వే చేస్తున్న అధికారులు ఇప్పటికే భూములను వెనక్కి తీసుకుంటూ నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా మాచవరం తహసీల్దార్ సుమారు 17 ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నట్టుగా నోటీసులు జారీ చేశారు. ఇంకా ఆ సర్వేను కొనసాగిస్తూ ఇప్పుడు 24.85 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది సరస్వతి పవర్కు పెద్ద దెబ్బ, జగన్కు పెద్ద దెబ్బ అని చర్చ జరుగుతుంది. గురజాల నియోజకవర్గంలో సుమారు 1500 ఎకరాలను అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సరస్వతి పవర్ కోసం కేటాయించింది. కానీ అక్కడ ఎటువంటి పవర్ ప్లాంట్ను కూడా నిర్మించలేదు, ఎటువంటి అభివృద్ధి చేయలేదు. రైతులు ఎవరైతే ఆ భూములను ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దీనిపైన సర్వే చేయాలి అంటూ అధికారులను ఆదేశించారు. ఒకవేళ అసైన్ భూములు ఉన్నా, రెవెన్యూ, అటవీ, చెరువులకు సంబంధించిన, కుంటలకు సంబంధించిన భూములు ఉన్నా వాటిని వెనక్కు తీసుకోవాలంటే ఆదేశాలు జారీ చేయడంతో సర్వే చేస్తున్న అధికారులు ఆ సరస్వతి పవర్కు కేటాయించిన భూములను వెనక్కు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మాచవరం తహసీల్దార్ 17 ఎకరాలను వెనక్కు తీసుకుంటున్నట్టుగా గతంలో నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మరో 24 ఎకరాల భూమిని వెనక్కు తీసుకుంటున్నట్టుగా నోటీసులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తం ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టుగా నోటీసులు ఇచ్చారు? దీనిపై వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? అంటే వైసీపీ నేతలు ఇప్పుడైతే రద్దు తర్వాత అయితే మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ నవంబర్ 5వ తేదీన పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా మాచవరానికి సంబంధించిన మండలాల్లో ఉన్నటువంటి ఆ భూముల్ని పర్యటించిన సందర్భంగా మాజీ మంత్రి అంబట్రాంబ వీళ్ళంతా మాట్లాడారు. ప్రస్తుతం భూముల్ని వెనక్కి తీసుకున్న తర్వాత అయితే ఇంకా రియాక్షన్స్ రాలేదు. వాస్తవంగా సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి దళిత రైతులు, అసైన్డ్ భూములు ఉన్నటువంటి రైతులు చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తమ భూముల్ని బలవంతంగా లాగేసుకున్నారని పెద్ద ఎత్తున చాలా సందర్భాల ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళు వినతులు ఇచ్చుకుంటూ వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణికి సంబంధించినటువంటి కార్యక్రమంలో మరోసారి అక్కడ భూముల విషయం గురించి అర్జీలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అంశాన్ని ఫోకస్ చేశారు. ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించి తన శాఖకు సంబంధించిన భూములు అక్కడ కబ్జా గురయ్యాయి. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన విషయంలో అవన్నీ కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని గుర్తించిన తర్వాత వెంటనే ఆయన అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించి భూములు సర్వే చేయాలని ఆదేశించారు. అధికారులు అక్కడికి వెళ్ళి సర్వేలు చేసిన తర్వాత వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడికి వెళ్ళి భూముల్ని పరిశీలించిన తర్వాత ఈ భూముల వ్యవహారం అంతా కూడా బయటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులు ఈ భూముల మీద ఫోకస్ పెట్టి ఎన్ని ఎకరాలని కబ్జా చేశారు ఏంటి అనే దానికి సంబంధించిన వివరాలని కూడా తీసుకున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక 50-60 ఎకరాలు రద్దు చేశారు. తాజాగా 24.8 ఎకరాలని రద్దు చేస్తున్నట్లు అక్కడ స్థానిక ఉన్నటువంటి తహసీల్దార్ అయితే ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ముఖ్యంగా సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి భూములు పల్నాడు జిల్లా సంబంధించినటువంటి పిడుగురాల, తొమ్మల చెరువు, అదేవిధంగా పల్నాడు జిల్లా సంబంధించి మాచవరం, వేమవరం ఈ ప్రాంతాల్లో, పిన్నెల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ భూముల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్, షర్మిల పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వ భూమితో పాటు అసైన్డ్, అటవీ, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి కుంటలు ఇవన్నిటిని కూడా అక్రమంగా కేటాయింపులు చేశారనేది ప్రధాన అభియోగం. గత ఎన్నో ఏళ్లుగా ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ పెట్టడంతో ఇప్పుడు ఈ భూములని కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా సర్వే చేసి దాదాపు 24.8 ఎకరాలు అసైన్డ్ భూములు, దళితులకు సంబంధించిన భూములని అక్కడ స్థానిక తహసీల్దారు, మాచవరం మండలం తహసీల్దారు క్షమారాన్ని నిర్ధారించి కలెక్టర్కి నివేదిక అందించిన తర్వాత ఆ భూముల్ని రద్దు వెనక్కి తీసుకున్నట్లు ప్రకటన అయితే చేశారు. అయితే ఇక్కడ ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అత్యంత కీలకంగా వ్యవహరించారని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యను పవన్ కళ్యాణ్ ఆయన చొరవ తీసుకుని స్వయంగా అక్కడికి వెళ్ళి పర్యటించి ఆ భూముల స్థితిగతులు తెలుసుకుని అధికారులతో రివ్యూ చేసి మొత్తం అంతా కూడా వివరాలను బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఈ భూములు రద్దు చేయడానికి కీలకంగా పవన్ కళ్యాణ్ పనిచేశారు. ఇవే కాదు, అటవీ భూములు ఎక్కడ అన్యాక్రాంతమైన
ఊరుకునేది లేదంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా జగన్కి షర్మిలకి షాక్ అని చెప్పాలి. ఎందుకంటే మొన్న రెండు నెలల ముందు జగన్ షర్మిల ఆస్తుల వ్యవహారం సందర్భంగా షర్మిల రాసిన లేఖల్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాన్ని కూడా లేవనెత్తారు. దాన్ని కూడా బలవంతంగా జగన్ లాక్కోవాలని చూస్తున్నారంటూ, అది ఉమ్మడి ఆస్తిగా తన తండ్రి ఇస్తే దాన్ని కూడా బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారంటూ షర్మిల తను రాసిన లేఖలో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ భూముల్ని వెనక్కి తీసుకోవడం, అవన్నీ అక్రమ రిజిస్ట్రేషన్లని ప్రభుత్వం గుర్తించడంతో ఇప్పుడు వైసీపీ ఏదైనా లీగల్ ఫైట్ చేస్తుందా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో ఏం చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం అయితే రాజేష్, దీని పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కేవలం ఆ రిజిస్ట్రేషన్స్ రద్దు చేసి ఆ అసైన్ భూములు వెనక్కి తీసుకోవడం వరకే ఉంటుందా, లేదంటే ఫోర్సిబుల్గా తీసుకున్నారనే ఆరోపణ కూడా వస్తున్న నేపథ్యంలో ఇతర కేసులు ఏదైనా నమోదు చేసే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఆ కోణం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బలవంతంగా బెదిరించి లాక్కున్నారనేది ప్రధాన అభియోగం. రెండోది పట్టా భూములను కూడా కొంతమంది అక్కడ పట్టా భూముల్ని అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో బలవంతంగా లాక్కున్నారనే అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకుంది కాబట్టి ఎవరైనా బాధితులు తమ భూముల్ని బలవంతంగా లాక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే కంప్లైంట్ ఇస్తే కనుక అది కూడా నేరమే. కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేసి ఎవరు ఆ రోజు ఆ అధికారులు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జిల్లా కలెక్టర్ ఎవరు, రెవెన్యూ అధికారి ఎవరు, ఆదేశాలు ఎవరు ఇచ్చారనే దానికి సంబంధించినటువంటి వివరాలు తీసుకుని వెనకాల ఎవరు బెదిరించారనే కోణంలో రాజకీయ నాయకులు ఉన్నారనే కోణాల్లో మొత్తం విచారించి ఏదైనా అరెస్టులు అలాంటివి కూడా జరిగే అవకాశం లేకపోలేదు. కానీ ముందుగా ఫిర్యాదులు అయితే రావాలి. ఎవరైతే బాధితున్న వాళ్ళు తమను బెదిరించి తమ భూములు లాక్కున్నారని ఫిర్యాదు చేస్తే కనుక అది ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ భూముల్ని వెనక్కి తీసుకోవడంతో జగన్ కొంత షాక్గా మనం చెప్పాలి. మరి ఫర్దర్గా వైసీపీ ఏం చేస్తుంది? ఈ భూములు మేము సక్రమంగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, సక్రమంగానే అక్కడ ఇండస్ట్రీ పవర్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి భూములు కేటాయించిందనే వాదన తీసుకొస్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా స్ట్రిక్ట్గానే ఉంటున్నారు. ఈ వ్యవహారంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల విషయంలో ఎక్కడా తగ్గొద్దు, భూములు ఎంతవరకు కబ్జా గురైనాయి, అటవీ భూమి ఎంత ఉంది, ఇతర ప్రభుత్వ భూమి ఎంత ఉంది, అసైన్డ్ భూమి ఎంత ఉంది, మొత్తాన్ని కూడా తీయాల్సిందని పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు రెవెన్యూ అధికారులు మొత్తం కూడా బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్, రైట్. వైసీపీ నేతల రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయి దీనిపైన? ఎందుకంటే ఇంతకు ముందు కూడా మాచవరం తహసీల్దార్ మొన్న సర్వే చేసినప్పుడు 17 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని